మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నొప్పి నివారణ తైలం, దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ముందు మనం తెలుసుకుందాం. కీళ్ళ చుట్టూ ఉండేటటువంటి వాపు అంటే స్వెల్లింగ్, అలాగే బిగుతుదనం అంటే స్టిఫ్నెస్ అనేవి నొప్పులకి ప్రధాన కారణాలు. మార్కెట్లో దొరికే జెల్స్ లేదా స్ప్రేలు తాత్కాలికంగా మాత్రమే రిలీఫ్ని ఇవ్వగలుగుతాయి. అయితే లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ మీద అవి దృష్టి పెట్టవు. దీన్ని నివారించడానికి మీకు 6 అద్భుతమైన పదార్థాలతోటి ఒక తైలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఏమిటివి? 1 నువ్వుల నూనె, ఇది 100 మిల్లీలీటర్లు మీరు తీసుకోవాలి. 2 పసుపు పొడి, ఒక చిన్న చెంచాడు సిద్ధం చేసుకోవాలి. 3 సొంటి పొడి, అంటే ఎండబెట్టిన అల్లం తాలూకు పొడి, ఇది ఒక చిన్న చెంచా సిద్ధం చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి 2 నుంచి 3 రెబ్బలు సిద్ధం చేసుకోవాలి. ఇక కొంతమందికి అంతగా తెలియంది భీమసేని కర్పూరం, ఒక చిన్న ముక్క. ఇది మీకు ఆయుర్వేద మూలికల మెంగళలో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. తర్వాత లవంగాల పొడి ఒక చిన్న చెంచా. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఉపయోగిస్తూ తైలం తయారీ తెలుసుకుందాం. ఒక చిన్న గిన్నెలో 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను తీసుకొని చిన్న మంట పైన వేడి చేయండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో పసుపు పొడి, సొంటి పొడి వేయండి. ఈ 2 పదార్థాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి ఈ నూనెలో కలపండి. భీమసేని కర్పూరం ముక్కని కూడా దీంట్లో వేసి అది కరిగే వరకు కూడా కలపండి. చివరిగా లవంగాల పొడి వేసి సుమారుగా ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంట, ఇది చాలా ఇంపార్టెంట్, తక్కువ మంట మీద మరిగించండి. ఎక్కువ మంట అయితే దాంట్లో ఉండే అరోమాటిక్ ప్రిన్సిపల్స్, వాలటైల్ ఆయిల్స్ ఎగిరిపోతాయి. తయారైన ఈ నూనెని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో మీరు వడకట్టుకోండి. ఒకవేళ మీరు ఈ నూనెని నెలలోపు వాడేయగలరు అనుకుంటే కట్టకుండా కూడా అలాగే ఉంచుకోవచ్చు. నూనెలో ఉండేటువంటి ఈ పదార్థాలు సమయం గడిచే కొద్దీ తమ ఔషధ గుణాన్ని నూనెలోకి విడుదల చేస్తూ దాని ప్రభావాన్ని మరింత పెంచుతాయి. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రత్యేకత. అంటే ఎంత పురాతనం అయ్యే కొద్దీ అంత అది మగ్గి అది ఔషధ పరంగా అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే మాత్రం వడకట్టడం అనేది ఉత్తమం. ఇక మర్దన చేసే పద్ధతి ఏమిటి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ నూనెను నేరుగా వాడకుండా అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకొని గోరువెచ్చగా వేడి చేయాలి. ఇండైరెక్ట్గా అంటే ఏంటి, మరిగే నీళ్ళపైన పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు నొప్పున్న కీళ్ళపైన ఈ నూనెను రాసి వలయాకారంలో గుండ్రటి కదలికలతోటి సర్క్యులర్ మోషన్ తోటి మర్దన చేసుకోవాలి. మర్దన తర్వాత ఒక టవల్ తీసుకొని పెనం మీద కానీ లేదా ఐరన్ బాక్స్తో కానీ బాగా వేడి చేసి నొప్పున్న ప్రాంతంలో చుట్టాలి. ఆ వేడి తగ్గే వరకు అలాగే ఉంచడం వల్ల నూనె చర్మం లోపల పొరల వరకు చొచ్చుకుపోతుంది. నువ్వుల నూనె అనేది లోతైన కణజాలం అంటే డీప్ టిష్యూ వరకు వెళ్ళి నొప్పిని తగ్గిస్తుంది. పసుపు, అల్లము ఇవి వాపుని నివారిస్తాయి. కర్పూరం ఏమో చల్లదనాన్ని ఇస్తూ నొప్పిని ముద్దుబారేలాగా చేస్తుంది. అది దీంట్లో బ్యూటీ. వెల్లుల్లి లోపల ఉండేటువంటి కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. లవంగాలు సహజ సిద్ధమైనటువంటి నొప్పి నివారణలాగా పనిచేస్తాయి. వీటి కలయిక వల్ల ఒక అద్భుతమైనటువంటి మీకు ఎక్స్టర్నల్ మెడిసిన్ తయారవుతుంది. కీళ్ళ కదలికల్ని ఇది సులభతరం చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.